ప్రేమ కథ 42వ భాగం. జాహ్నవా? ఎవరి జాహ్నవి అని అఖిల్ అడుగుతుండగా, అభయ్ నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి అన్నాడు శ్రీ. అభయ్ ఆశ్చర్యంగా శ్రీ వైపు చూశాడు. అఖిల్ కూడా. అంటే నీకు ఈ జాహ్నవి ఎవరో తెలుసా శ్రీ? తెలుసు. మనం అమెరికాలో బిజినెస్ ట్రైనింగ్కి వెళ్ళాం, గుర్తుందిగా అభి? గుర్తుంది. అప్పుడే ఈ జాహ్నవి కూడా అదే ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంది. నువ్వంటే పిచ్చి. నేను కూడా చాలా రోజుల తర్వాతనే గమనించాను. నిన్నే చూస్తూ ఉండేది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉండేది. నీ చుట్టూనే తిరుగుతూనే ఉండేది. నిన్ను ప్రేమిస్తుందేమో అనే అనుమానం అప్పుడే వచ్చింది. మొదటే మనం ఎందుకు అడగాలి? అలాంటి ఉద్దేశం ఉంటే తానే చెప్తుందిలే అనుకున్నా. ఆ తర్వాత క్యాంపస్లో చాలామంది అనుకుంటుంటే విన్నాను. నువ్వేంటనేది తెలియకుండా నీ మీద అనవసరంగా ఆశలు పెంచుకుంటుంది అనిపించింది. అది నీకు కూడా మంచిది కాదు అని తన దగ్గరకు నేనే వెళ్ళి నీ గురించి, అమ్ము గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఒక అబద్ధం కూడా చెప్పాను. అబద్ధమా? ఏం చెప్పావు? అమ్ము బ్రతికే ఉంది అని అసలు చనిపోయిన విషయమే తనకి చెప్పలేదు. ఎందుకు? ఎందుకంటావేంటి అభి? నువ్వు అమ్ముని ఎంతగానో ప్రేమించావు. చిన్న వయసులోనే ఆ ప్రేమ పెద్దయ్యాక మర్చిపోతావు అనుకున్నాము. కానీ నువ్వు మర్చిపోలేదు. మరో అమ్మాయిని కూడా నీ దగ్గరికి కూడా రానిచ్చేవాడివి కాదు. నిన్ను ఎంతమంది అమ్మాయిలు కాలేజ్లో ఇష్టపడ్డారో తెలుసా నీకు? నీకు ఎంతమంది ప్రపోజ్ చేయడానికి వచ్చారో తెలుసా? వాళ్ళందరినీ నేనే ఇలాగే చెప్పి మేనేజ్ చేశాను. వాళ్ళందరూ మూవ్ ఆన్ అయ్యారు. అదే ప్లాన్ ఈ అమ్మాయికి అప్లై చేశాను. అంతా విని ఏడుస్తూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే నుండి అసలు క్యాంపస్కే రాలేదు. బహుశా డిస్టర్బ్ అయ్యి రాలేదేమో అనుకున్నాను. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత నీకోసం ఇంత దూరం వస్తుందని నేనెలా ఊహించగలను? నువ్వు చేసింది తప్పు అని నేను అనలేదు కదా శ్రీ. తప్పు అని నేను అనలేదు. ఊహించలేను అనుకుంటున్నాను అని చెప్తున్నాను. నిజమే. సరే, తన గురించి ఇప్పుడు తెలిసిందిగా. అండ్ తనకు చెప్పిన అబద్ధం ఇప్పుడు నిజమే కదా. నా అమ్ము బ్రతికే ఉంది. మరి నేనెందుకు భయపడాలి? తను ఒక లొకేషన్ పంపించింది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. కానీ అబ్బాయి కింద నిన్ను పెళ్లి కొడుకుని చేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. సో వాట్? కీర్తిని కాపాడాలా? లేదా పెళ్లి కొడుకు అవ్వాలా? కాదబి. ఎలాగో నేనెవరో తనకి తెలుసు కాబట్టి నేనే అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కీర్తిని తన నుండి విడిపిస్తాను. అంత ఈజీగా కన్విన్స్ అవుతుంది అనుకుంటున్నావా అభి? అవుతుంది. నో, నేనే వచ్చి నేరుగా తేల్చుకుంటాను. ఇంట్లో నేను మేనేజ్ చేస్తాను అన్నాడు. సరే, నీ ఇష్టం. నేను మన వాళ్లకు కాల్ చేస్తాను. ఆ లొకేషన్ నాకు పంపు అన్నాడు శ్రీ. అభయ్ లొకేషన్ షేర్ చేస్తాడు. ముగ్గురు కిందకు దిగుతారు. అభి, ఎలా ఉన్నావు అంటూ బంధువులు గుమిగూడారు. బాగున్నా పిన్ని, మీరు బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అంటూ అడుగుతూనే కొంచెం పని ఉంది, ఇప్పుడే ఒక గంటలో వచ్చేస్తాము అన్నాడు. అభి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకో అరగంటలో నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి అంటుంది సత్య. అమ్మ ప్లీజ్, ఒక గంట సేపే, తొందరగా వచ్చేస్తాను. అది కాదు అభి. హిమజ అభి టెన్షన్ పడుతుండడం గమనించి వదినా వెళ్ళి రాని, వదిలే అంటుంది అభి వైపు చూస్తూ. సత్య ఇంకేమీ మాట్లాడలేకపోయింది. అభి దగ్గరకు వచ్చి నా కూతుర్ని భద్రంగా తీసుకునిరా అంటుంది హిమజ. అభి, శ్రీ, అఖిల్ ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తారు. హా, సరే అత్తయ్య అంటూ ముగ్గురు బయలుదేరతారు. అసలు కీర్తి కిడ్నాప్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఉదయం 8 గంటలకు కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు అందరూ. ఆల్రెడీ కీర్తి పెళ్లి కూతురు అవడం వలన బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు అని రిస్ట్రిక్ట్ చేసేశారు. తనకు బయటకు కూడా వెళ్లాల్సిన పని ఏమీ లేదు. అన్ని పనులు ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకుంది. అభయ్తో కాసేపు ఫోన్లో మాట్లాడి శ్రీజతో ఉప్పరి మీటింగ్ పెట్టింది. 8 గంటలకు కీర్తి ఫోన్ రింగ్ అవుతోంది. ఎవరా అని చూస్తే స్క్రీన్ పైన అన్నోన్ నంబర్ అని ఉంది. అన్నోనా? ఎవరబ్బా అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు
హలో! కీర్తియేనా మాట్లాడేది? అవును. మీరు? నేను నీకు తెలీదు. కానీ నువ్వు నాకు ఈ మధ్యనే తెలిసావు. కీర్తికు ఏదో అనుమానం వచ్చింది. అటువైపు నుండి తను మాట్లాడే విధానం వలన. ఒకవేళ ఐశ్వర్య మనిషేమో అనుకుంది. నువ్వు ఐశ్వర్య మనిషివా? ఆ ఐశ్వర్యనా? హహహ! ఆ పిల్ల బచ్చా సరిపోదులే నీకు అంటుంది. ఎవరు నువ్వు? పక్కనే ఉన్న శ్రీజ ఎవరే? అంటుంది. అటువైపు నుండి ఎవరూ లేని ప్లేస్‌కి వచ్చి మాట్లాడు అంది. వాట్? ఎందుకు? చెప్తే కానీ రావా? అవును అంది కీర్తి. హో! వెరీ గుడ్ అంటూ నీకు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. లైన్‌లో ఉండే చూడు అంది. కీర్తి వాట్సాప్ ఓపెన్ చేస్తే అక్షయ్‌ని ఒక కుర్చీలో కాళ్ళు చేతులు కట్టిపట్టేశారు. నోటికి ప్లాస్టర్ వేశారు. స్పృహలో లేడు అక్షయ్. అఖి అంటూ కంగారుగా హలో! ఎవరు నువ్వు? అఖిని ఎందుకలా కట్టిపెట్టేశావు? ఏం కావాలి నీకు? పక్క నుండి ఎవరే? ఏంటంత టెన్షన్‌గా మాట్లాడుతున్నావు? అంది శ్రీజ. అదేం లేదు. నువ్వు కొంచెం బయటకు వెళ్ళు. అభయ్ గారు అంటుంది మాట మార్చి. ఓహో! అన్నయ్యా? అయితే మాత్రం నన్నే బయటకు పంపేస్తావా? అంతేలే అంటూ నవ్వుతూ శ్రీజ బయటికి వెళ్ళిపోతుంది. టెన్షన్ పడుతూ డోర్ లాక్ చేసేసి హలో అంటుంది కీర్తి. అభయ్ పేరు కీర్తి నోటి నుండి వినపడేసరికి కోపంగా మారిపోతుంది జాహ్నవి. అటు నుండి రెస్పాండ్ ఏమీ రాలేదు. మళ్ళీ హలో అంటుంది కీర్తి కంగారుగా. ఎవరు మీరు? అక్కి ఏంటి మీ దగ్గర అలా ఉన్నాడు? అడిగింది. వెరీ గుడ్. ఇప్పుడు లైన్లోకి వచ్చావు. అసలు ఎవరు నువ్వు? అడిగింది కీర్తి. చెప్పానుగా నేను ఎవరనేది నీకు తెలీదు. ఇక్కడికి వస్తే అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేనా? నేనెందుకు రావాలి? నువ్వే రావాలి. లేదా అక్కి ప్రాణాలు పైలోకానికి వెళ్ళిపోతాయి. వాట్? అంటూ షాక్ అయ్యి అలా నిలబడిపోతుంది కీర్తి భయంతో. అవును బేబీ. ఇంకా ఒక గంటలోపు నేను పంపిన లొకేషన్‌కి రావాలి. లేదా అక్కిని ప్రాణాలతో చూడలేవు. ఈ విషయం అక్కడ ఎవరికైనా చెప్పావో నాకు తెలిసిపోతుంది. మీ ఇంట్లో నా మనిషి ఆల్రెడీ తిరుగుతోంది. ఇప్పుడు ఒక అమ్మాయి బుర్కాలో నీ దగ్గరికి వస్తుంది. ఆ బుర్కా నువ్వు వేసుకొని ఎవరికీ తెలియకుండా నీ ఫోన్ అక్కడే పెట్టేసి ఆ అమ్మాయి ఇచ్చిన ఫోన్ తీసుకొని ఒక ఆటో నీకోసం మీ వీధి చివర్లో ఎదురు చూస్తూ ఉంటుంది. అందులో ఎక్కావు అంటే నేను చెప్పిన లొకేషన్‌కి తీసుకొని వస్తాడు. అతి తెలివితేటలు చూపించకుండా నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి. నీ లవర్ కాబోయే శ్రీవారికి అస్సలు చెప్పకూడదు. నీ ఫోన్ ఆల్రెడీ ట్రాక్ చేశాను. చిన్న మెసేజెస్ ఏదైనా వెళ్ళినా నాకు తెలిసిపోతుంది. అక్కి స్మాష్. అప్పటి వరకు ఆ అమ్మాయి చెప్పిందంతా వింటున్న కీర్తికు చెమటలు పట్టేస్తున్నాయి. భయంతో శరీరం వణికిపోతుంది. నో! నో! అక్కినేం చెయ్యొద్దు. నువ్వు ఎలా చెప్పావో అలాగే చేస్తాను ప్లీజ్ అంటూ ఏడుస్తూ అడుగుతుంది కీర్తి. ఓకే డార్లింగ్. చెప్పినట్టు బుద్ధిగా చెయ్యి. ఏమి చేయను. బాయ్ అని కాల్ కట్ చేసిన మరుక్షణం కీర్తి డోర్ తడుతుంటారు ఎవరో. కీర్తి భయంగా ఓపెన్ చేస్తుంది. ఎదురుగా బుర్కాలో అమ్మాయి. ఆ అమ్మాయిని లోపలికి రమ్మని ఎవరు చూడకుండా లాక్ చేస్తుంది. ఫోన్ వచ్చిందా? అని అడిగింది ఆమె. హా! ఎవరు మీరంతా? ఏం కావాలి మీకు? అంది కీర్తి. ఇష్! ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్ చేయకు. నీకు ఒక గంట మాత్రమే సమయం ఉంది. ఓకే. బుర్కా. వెంటనే ఆ అమ్మాయి బుర్కా తీస్తుంది. కానీ ఆ అమ్మాయి మొహం కనిపించకుండా మొత్తం స్కార్ఫ్‌తో కవర్ చేసుకుంది తెలివిగా. ఆ బుర్కా కీర్తి వేసుకొని ఆ అమ్మాయి ఇచ్చిన పర్స్ ఒకటి తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా బయటకు వెళ్తుంది. వెళ్తూ అందరినీ చూస్తూ కళ్ళ నిండా నీళ్లతో బయటకు వెళ్తుంది కీర్తి. బయట అభయ్ పెట్టిన మనుషులు కూడా బూర్కా వేసుకోవడం అండ్ పెళ్లి సమయం కాబట్టి కీర్తిను ఎవరనేది పట్టించుకోలేదు. అలాగే ఐశ్వర్య మనుషులు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి అసలే గమనించే లక్షణం తక్కువ. సో వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. కీర్తి ఫాస్ట్గా వీధి చివర ఆటో దగ్గరకు వెళ్ళి నంబర్ చూసి ఆటో ఎక్కుతుంది. ఆ డ్రైవర్ కూడా కర్చీఫ్ కట్టుకొని ఫేస్ని కవర్ చేసుకున్నాడు. కీర్తికు ఏమీ అర్థం కావటం లేదు. ఆటో ఎక్కిన 5 నిమిషాలకే
పర్స్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది కీర్తి. వెరీ గుడ్ గర్ల్. చెప్పింది చెప్పినట్లు చేస్తున్నావు. అక్కి అంటే అంత అభిమానమా? మరి అభయ్ అంటూ ఉండగానే షటప్. అక్కి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అప్ టు కాలేజ్ టైమ్. అభయ్ సార్ ఈజ్ మై లైఫ్. డోంట్ కంపేర్ బోత్ అని కోపంగా అంటుంది కీర్తి. అబ్బా లైఫ్ హా ఆ లైఫ్ నీది కాదు అని నాకు తెలుసు కానీ నువ్వు రా బేబీ. 45 నిమిషాల్లో ఆటో డ్రైవర్ ఒక ప్లేస్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. కీర్తి కోసం ఆల్రెడీ అక్కడ ఎదురు చూస్తున్న వ్యక్తి కీర్తి కళ్ళకు గంతలు కట్టి చేతిలో ఉన్న పర్స్ ఫోన్ తీసుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఏమీ తెలియడం లేదు కీర్తికు. కొంచెం దూరం నడిచాక కళ్ళకు ఉన్న గంతలు తీస్తాడు. ఎదురుగా అక్షయ్ కుర్చీలో స్పృహ లేకుండా తన్ని చూసి పరుగున వెళ్ళి అక్కి అక్కి అంటూ ఏడుస్తూ గట్టిగా పిలుస్తూ చంపలు తడుతుంది. హలో అన్న పిలుపు విని కీర్తి ఆ పిలుపు వచ్చిన వైపు చూస్తుంది. ఎదురుగా చాలా అందమైన అమ్మాయి. లైట్ మెరూన్ కలర్ సింగిల్ పైటతో, స్లీవ్లెస్ బ్లౌజ్, లూజ్ హెయిర్, చెవికి పెద్ద కమ్మలు, ఒక చేతికి గోల్డ్ బ్రేస్లెట్, మరో చేతికి వాచ్. చూడటానికి ఎలాంటి మగవాడైనా పడి చచ్చే అందం తన సొంతం. ఎక్కడెక్కడ వంపులుండాలో అక్కడ చక్కగా చెక్కాడు ఆ దేవుడు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఎందుకిలా అక్కిని కట్టిపడేశావు? అడిగింది కీర్తి. ఏం చేశావు? తను మెలకువలోకి కూడా రావడం లేదు. లేపక్కిని అంది ఏడుస్తూ. బేబీ వెయిట్. ఇన్ని క్వశ్చన్స్ ఒకేసారి అడిగితే ఆన్సర్స్ ఎలా చెప్పేది? అంది జాహ్నవి. అక్కీకు ఏమీ కాదు. నువ్వు కంగారు పడకు. సేఫ్గా తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే చేరుస్తాను. అంటే? అబ్బా కీర్తి, తనకు ఈరోజు మ్యూజిక్ కాంపిటీషన్ ఉంది. మర్చిపోయావా? అవును కదా, ఈరోజు తనకు ఫైనల్ సెలెక్షన్స్. అయ్యో టైమ్ అంటూ అటు ఇటు చూస్తుంది కీర్తి. డోంట్ వరీ బేబీ, ఇంకా 1 అవర్ టైం ఉంది. పంపించేద్దాంలే. ప్లీజ్ అక్కిని పంపు, నేను వచ్చేసానుగా అంది ఏడుస్తూ కీర్తి. కూల్, పంపుతానని చెప్పానుగా అంటూ ఉండగానే తన మనుషులు వచ్చి అక్కి కట్లు విప్పేసి అక్కడే ఉన్న ఒక కారులో పడుకోబెడతారు. సేఫ్ డ్రైవ్. మా మరిదిని చూసి తీసుకొని వెళ్ళండి అంది జాహ్నవి. మరిది అనే మాట ఆ అమ్మాయి నోట విన్న కీర్తి షాక్ అయిపోతుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు ఈ పెళ్ళి ఆపడానికి కిడ్నాప్ చేసింది అని. అప్పటి వరకు ఐశ్వర్య పెట్టిన మనిషేమో అనుకుంటున్న కీర్తి ఆ మాటతో అలానే చూస్తూ ఉండిపోతుంది. అక్కిని కార్లో తీసుకొని వెళ్తారు. మరో 2 మాత్రమే ఉంటారు అక్కడ. కీర్తికు ఎదురుగా కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటుంది ఆమె. కీర్తి కోపంగా చూస్తూ, నువ్వు అభయ్ సార్ కోసం ఇదంతా చేస్తున్నావా అడిగింది. ఇంటెలిజెంట్ కీర్తి నువ్వు. నా ప్రాణం పోయినా తన ప్రాణం పోయినా సరే నన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకొని తన జీవితం పంచుకోడు నా అభి అంటుంది ఆవేశంగా కీర్తి. నా అభి అనేసరికి కోపంగా కీర్తి చెంప మీద కొడుతుంది జాహ్నవి. దెబ్బ కొంచెం గట్టిగానే తగిలింది కీర్తికు. చెంప మీద జాహ్నవి వేళ్ల ముద్ర పడింది. అప్పటికి నవ్వుతూ నువ్వేమైనా చేయి, నా నుండి నా అభిని ఈ జన్మలో దూరం చెయ్యలేవు అంది కీర్తి. అది నీకు ఈరోజే ప్రూవ్ అవుతుంది అంటూ మాట్లాడుతున్న కీర్తిని కోపంగా చూస్తూ చిటిక వేస్తుంది. ఆ శబ్దానికి తన మనుషులిద్దరూ వచ్చి కీర్తికు మత్తు కలిగేలా కర్చీఫ్లో మత్తుమందు పెట్టుకొని ఉంటారు. ఆ కర్చీఫ్ కీర్తి ముక్కు దగ్గర పెట్టగానే 2 సెకండ్స్కే మైకం కమ్మి స్పృహ కోల్పోతుంది. కీర్తిని అక్షయ్ని కట్టిపెట్టినట్లు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టి అభయ్కు కాల్ చేసి రమ్మని చెప్తుంది. అక్షయ్ని సేఫ్గా తను వెళ్లాల్సిన రిహార్సల్స్ దగ్గర వదిలేసి కొన్ని నీళ్లు మొహం మీద చల్లేసి తనకు స్పృహ వచ్చేలోపే అక్కడి నుండి జాహ్నవి మనుషులు తప్పించుకుంటారు. ప్రెజెంట్ కీర్తి కోసం అభయ్, అఖిల్, శ్రీ బయలుదేరుతారు. చెప్పిన లొకేషన్కు ఇంకో అరగంటలో చేరుకోపోతారు. ఇంతలో అభయ్ ఫోన్ రింగ్ అవుతుంది. అక్కి అని స్క్రోల్ అవుతూ ఉంటుంది. లిఫ్ట్ చేసి చెప్పకి అన్నయ్య అంటూ తను కిడ్నాప్ అయిన సంగతి గురించి, అలాగే మళ్ళీ తనకు మెలకు వచ్చేసరికి ఎక్కడ ఉన్నాడో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏం చెప్తున్నావురా? అయినా నిన్నెందుకు కిడ్నాప్ చేస్తారు? ఎందుకు వదిలేస్తా అంటూ
అప్పుడే అభయ్కు ఏదో తడుతుంది. ఒక్క నిమిషం, నిన్ను ఎప్పుడు వదిలారు? మేబీ ఇప్పుడే అన్నయ్య. ఓకే, టెన్షన్ అవ్వకు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ ఐశ్వర్య ఏదో చేసుంటుంది. నన్నెందుకన్నయ్యా, మేబీ కీర్తి కోసమేమో అంటూ కంగారు పడుతుండగా, లేదు లేదు, తను ఇంకేదో ప్లాన్లో ఉంది. కీర్తి నా దగ్గరే సేఫ్గా ఉంది. నీ దగ్గరా? నిన్ను పెళ్ళికొడుకుని చేస్తారుగా, ఇప్పుడు కీర్తి మన ఇంటికి రాకూడదుగా అన్నాడు కంగారుగా. అక్కి, నా దగ్గర అంటే నా దగ్గర కాదు, శ్రీ వాళ్ళ ఇంట్లో. హో అన్నాడు అనుమానంగా. హో, ఏమో, నాకేదో తేడా కొడుతోంది. ఒకసారి కీర్తికి కాల్ చేసి మాట్లాడతాను అన్నాడు. లేదు, వద్దు. ఎందుకో? అంటే తన ఫోన్ నా దగ్గర ఉంటే ఎవరైనా ట్రేస్ చేస్తారేమో అని వద్దని చెప్పాను. సరే, తన దగ్గర ఇంకెవరు ఉన్నారో వాళ్ళ నెంబర్ ఇవ్వు అన్నాడు. అక్కి, ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు కీర్తి గురించి ఏమీ ఆలోచించకుండా ముందు రిహార్సల్స్ గురించి ఆలోచించు. గుడ్ లక్, బాయ్ అన్నాడు అభయ్. అభయ్ కాల్ కట్ చేయగానే అక్షయ్కు ఏదో టెన్షన్గా అనిపించింది. ఇంతలో అప్పుడే తన లవర్ వస్తుంది. అక్కి, ఎంత టైం నుండి నీ కోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఏంటి ఇక్కడే నిలబడిపోయావు? ఏం లేదు, వెళ్దాం. హా, బాగా ప్లే చేయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఏమైంది అభి? అక్కిని కిడ్నాప్ ఏంటి? ఈ జాహ్నవి చాలా తెలివైన అమ్మాయిలా ఉంది. అక్కిని కిడ్నాప్ చేసి కీర్తిని బ్లాక్మెయిల్ చేసి తన దగ్గరకు రప్పించుకొని ఉంటుంది. ఖచ్చితంగా అదే జరుగుండాలి. ఏంటో అభి, నాకేం అర్థం కావటం లేదు. అసలే ఈ ఐశ్వర్య ఒక తలనొప్పిగా ఉంది అంటే ఇప్పుడు కొత్తగా ఈ జాహ్నవి అన్నాడు అఖిల్. డోంట్ టెన్స్ అఖిల్, మనం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తే జాహ్నవిలో మార్పు వస్తుంది అన్నాడు శ్రీ. మళ్ళీ అభయ్ ఫోన్ రింగ్ అవుతోంది. ఈసారి తన గెస్ట్ హౌస్లో ఉన్న మనుషుల దగ్గర నుండి ఆ కాల్. అభయ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. వాళ్ళు చెప్పిందంతా విని షాక్ అవుతాడు. ఓకే, మీరు నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసేయండి అంటూ కాల్ కట్ చేసి లొకేషన్ షేర్ చేస్తాడు. ఈసారెవరు? ఆ ఐశ్వర్య మనుషులు గెస్ట్ హౌస్లో ఉన్న తన వాళ్ళని విడిపించుకున్నారు మన వాళ్ళ మీద అటాక్ చేసి. వాట్? ఏంటవి? అన్నీ మనకి ఏదో సంకేతం ఇస్తున్నట్లున్నాయి. ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగకూడదు, ప్లీజ్ గాడ్ సేవ్ అస్ అంటూ అఖిల్ ప్రేయర్ చేసుకుంటున్నాడు దేవుడికి. ఏమీ కాదు అఖిల్, కంగారు పడకు, మనం చూసుకుందాం అన్నాడు అభయ్. ఇంతలో వాళ్ళు అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యారు. సేమ్ కీర్తిని ఎలాగైతే తీసుకొని వెళ్ళడానికి మనుషులు ఉన్నారో అలాగే వీళ్లను తీసుకొని వెళ్ళడానికి బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ గంతలేమీ కట్టలేదు. అభయ్ సార్ మాత్రమే లోపలికి రావాలి అన్నాడు ఒక వ్యక్తి. రేయ్, మూసుకొని పోరా అంటూ వాళ్ళని నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు శ్రీ. ఒక 2 అడుగుల తర్వాత అడుగులు ఆపేశాడు. కారణం, తలకు నేరుగా గన్ పెడుతూ ఎదురుగా ఇంకో ఇద్దరు నిలబడ్డారు. అభయ్ సార్ మాత్రమే రావాలి. నో ఎంట్రీ ఫర్ యూ అండ్ యూ. కోపంతో కళ్ళు పెద్దవి చేస్తున్నారు ఆ మాటలకు అఖిల్, శ్రీ. హా, మీరు ఉండండి, నేను వెళ్తాను అన్నాడు అభి. అభి, నాకేమి కాదు, మీరు జాగ్రత్త అంటూ కళ్ళతోనే సైగలు చేస్తాడు అభి ఇద్దరికి. ఓకే అంటారు. వాళ్ళు ఇద్దరితో పాటు ఒక మనిషిని పెట్టి అభయ్ని లోపలికి తీసుకొని వెళ్తారు. లోపలికి వెళ్ళగానే కీర్తి పరిస్థితి చూసి అభయ్ కోపంతో కళ్ళు పెద్దవి చేస్తాడు. నేరుగా అభయ్ని చూసిన జాహ్నవి ఒక్కసారిగా ప్రేమలోకానికి వెళ్ళిపోతుంది. నేను కన్న కలల రాకుమారుడు నా కోసమే వచ్చినట్లుంది. ప్రేమతో రా, చెంతకు చేరు అంటూ హత్తుకోమని చేతులు చాపుతుంది జాహ్నవి. ఇంతలో మేడం అంటూ ఓ పిలుపు. షట్, పర్వంతా పోయింది. అయినా పర్వాలేదులే, నా అభి కోసమే కదా అని మనసులో అనుకుంటూ హాయ్ అభి, హౌ ఆర్ యూ అంటూ పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ అడుగుతుంది. అభయ్ మాత్రం కోపంగా చూస్తూ ముందు కీర్తి కట్లు విప్పి తనకి స్పృహ తెప్పించు అన్నాడు. ఆ మాట జాహ్నవి మనసుకి గుణపంలా గుచ్చుకుంటుంది.